హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డిఐవైస్. ఉసిరికాయ సీజన్ వచ్చేసింది. సో ఈ ఉసిరికాయలు హెల్త్కి చాలా మంచిది, మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ. ఎందుకంటే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎంత తెలిసినా కూడా మనం డైరెక్ట్గా తీసుకోవాలంటే ఆలోచిస్తాము, ఎందుకంటే కొంచెం వగరు పులుపు అనేది ఉసిరికాయలో ఉంటుంది కాబట్టి. మా ఊర్లో ఉసిరి చెట్టు ఉంది మా డాడీ వాళ్ళ ఇంటి దగ్గర. సో నేను అక్కడ నుంచి ఉసిరికాయలు తీసుకొచ్చాను. దాన్ని ఎలా తినాలి అని ఒక ఆలోచనలో పడిపోయి ఇలా ఒక రెసిపీ అనేది చేసుకున్నాను. మనకి రైస్ మిగిలిపోతే పులిహోర చేస్తాం కదా, అలాగే ఇక్కడ లెమన్ ప్లేస్లో నేను ఆమ్లా అనేది యూజ్ చేసి పులిహోర చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ లెమన్ రైస్ కన్నా కూడా టేస్ట్ బాగుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఈ రెసిపీ, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది, మర్చిపోవద్దు. సో దీన్ని పులిహోర చేసుకొని తినడం వల్ల మనకి డైరెక్ట్గా విటమిన్ అనేది మనకు అందుతుంది. అలాగే మనకి ఈ పులుపు వగరు అనే టేస్ట్ కూడా ఉండదు. సో నేనైతే ఈరోజు మార్నింగ్ ఇలా ఈ రెసిపీని ట్రై చేశాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ తురిమి తీసుకున్నానండి. స్మాల్ పీసెస్గా కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, కానీ స్మాల్ పీసెస్ కట్ చేసుకుంటే మనకి రైస్కి సరిగ్గా పట్టదు పులుపు అనేది. అందుకని తురిమి తీసుకుంటే పులుపు సరిగ్గా పడుతుంది. సో దానితో మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అలాగే ఈ వీడియో ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ ఇష్టపడతారో కూడా నాకు కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు డూ దట్. అలాగే ఉసిరికాయలతో ఇంకేదైనా రెసిపీ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయొచ్చు. నేను అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ స్టే విత్ అవర్ ఛానల్.